800 years అయిందంట ఇది పిల్లలు పెట్టి చెట్లు పెట్టి లోపల పని జరుగుతుంది. పోనీ అంటే పిల్లలు మరి వెళ్తున్నాము. నిజంగా చెప్పాలంటే ఏదో షోక్ అని కాదు, కానీ ఈ సిటీ నుంచి పొగ, ఈ పొల్యూషన్ నుంచి అప్పుడప్పుడు బయటికి వెళ్తుండాలి. ఇట్లా ఏముంది, కార్లో పెట్రోల్ కొట్టి ఇంట్లో వంట చేసుకుంటే పోయి వస్తాం. అట్లా ఈ ట్రావెలింగ్ అనేది ఒక రిలాక్సేషన్. అందరూ ఇంత డబ్బులు జమ చేసుకొని పోవాలి. ఇదే మెమరీస్ క్రియేట్ చేసుకోవాలి లైఫ్లో మనము. అట్లా మేము వెళ్తున్నాము. మనం ఇప్పుడు దేనికి కనెక్ట్ అవుతున్నాము? ఓఆర్ఆర్ కనెక్ట్ అవుతున్నాము. ప్రాబ్లీ 1 hour అవుతుంది అనుకుంటా. మా పిల్లలు, మమ్మీ, డాడీ, నిస్సి అందరూ సో ఎక్సైటెడ్. లెట్స్ గో అండ్ సీ దిస్. హాయ్ జోలీ. 800 years అయిందంట ఇది పిల్లలు పెట్టి చెట్లు పెట్టి లోపల పని జరుగుతుంది. పోనీ అంటే పోనీయలేడు. 800 years నుంచి ఎంత ఆక్సిజన్ ఇచ్చుంటుంది. లేకపోతే ఇది దేవుడి సృష్టి చూడు. జస్ట్ ఫర్ గాడ్స్ క్రియేషన్ గురించి ఇట్లా వచ్చి మనం చూసి వెళ్తున్నది. 800 years ఓల్డ్ ట్రీస్. దీస్ ఆర్ 800 old trees. బ్యూటిఫుల్ కదా, చాలా బాగుంది. పిల్లల మరి చెట్టు, 800 years old tree. సో బ్యూటిఫుల్. సో బ్యూటిఫుల్. చాలా బాగుంది. చాలా బాగుందబ్బా. జూ అండ్ డీర్ పార్కా. వెల్కమ్ టు ఒకసారి సిల్వర్ ప్లెజెంట్. అబ్బో ఏదేదో ఉన్నాయిరా. పెద్ద రామచిలక అంట. లవ్ బర్డ్స్ నాన్న, లవ్ బర్డ్స్. ర్యాబిట్, చిన్న ర్యాబిట్ ఏది? జోలీ వేర్ ఇస్ ర్యాబిట్ నాన్న? కోడ్లు అనుకుంటా ఇవన్నీ. పీకాక్ ఐ థింక్. So very big, no? Nana, so big, no? పైథాన్, కొండ చిలువ. స్నేక్. ఎస్. మొద్దున్నరకి అది అనిపిస్తుంది. మరి మొద్దున్నరకి ఇట్లా చేసినట్టున్నారు. మంచిగా ఉంది. చెక్కనా ఎక్కన ఏం అర్థమవుతలేదు నాకైతే. బట్ ఒకవేళ ముద్దు అయితే మాత్రం ప్రిపేర్ చేసేది. సో బ్యూటిఫుల్ నేచర్. లుక్ ఎట్ ద ట్రీస్. చూడు ఎంత బాగుందో. చాలా బాగుంది కదా. పిల్లలు ఇక్కడ ఆడుకుంటున్నారు. మా వాళ్ళు ఇదేదో ట్రీస్, చిన్న మినీ జూ పార్క్ లాగా ఉంది. ఇక్కడ మంచిగా ఉంది. అక్కడ ఫుడ్ తింటున్నారు చాలామంది. ఇక్కడికి వచ్చి ఫుడ్ తింటున్నారు. అండ్ లుక్ ఎట్ ద నేచర్. ఇది ఇంపార్టెంట్. దీని గురించి ఇంత దూరం వచ్చేది. ఆ పొగలో, పొల్యూషన్లో ఉండి పర్షాను. ఇట్లా వచ్చి కొంచెం మంచి ఆక్సిజన్ తీసుకొని పోవాలి అంతే. ఇంకా పిల్లలు చూడ ఆడుకుంటున్నారు అందరూ. బ్యూటిఫుల్ పార్క్ మ్యాన్, సీరియస్లీ మంచిగా ఉంది. జంట పక్షులు చాలా ఉన్నాయి ఇక్కడ. ఇది డీర్ పార్క్ అంట, జింకల పార్కు, అడవి శాఖ, మహబూబ్ నగర్. చూద్దాం. అక్కడ పార్క్, పెద్ద పార్క్ బాగుంది. నాకైతే ఇక్కడ అనిపిస్తలేదు. ఎప్పుడు కార్లో మనకి ఇట్లా ఒకటి చేప, వాటర్ బాటిల్స్ అన్నీ ఉంటాయి అన్నట్టు. ఇట్లా అట్లా వేసుకొని ఇప్పుడు తినాలన్నట్టు. అది స్టోరీ. పిల్లలు మరి చెట్ల కింద కూర్చొని స్పెషల్ మటన్ బిర్యానీ, హోమ్ మేడ్ మటన్ బిర్యానీ, మిర్చి కసాలన్, ఇవి ఆనియన్స్, ఇవన్నీ ఇంట్లో తినే కన్నా టేస్ట్ ఉంది ఇక్కడ. ఇక మా వాళ్ళు అందరూ తింటారు. జోలీ, జాయ్, మమ్మీ, డాడీ అందరు. సూపర్, చాలా బాగుంది. థ్యాంక్ యూ. నిస్సి, వాట్ ఈస్ స్పెషల్? మటన్ బిర్యానీ. ఇట్లా బంతి భోజనాల కూర్చొని తినేసి, చేపల ఎక్వేరియం కూడా పెట్టిర్రు. చూద్దాం లోపలికి వెళ్ళి.
ఈ చెట్టే కాకుండా ద బ్యూటీ ఆఫ్ దిస్ ఏంటంటే ఈ చెట్టే కాకుండా ఒక చిన్న చేపలు పెట్టిర్రు ఇక్కడ. మేబీ కొంచెం ఎంటర్టైన్మెంట్ గురించి అనుకుంటా, పిల్లలకి, స్పెషల్లీ పిల్లలకి. సో చెట్టు చూసిన తర్వాత ఇక్కడ చిన్న జూ లాగా, ఐ మీన్ కైండ్ ఆఫ్ జూ లాగా, మినీ జూ లాగా ఉంటుంది అది. ఇది జింకల పార్కు, జింకలు. సి బాగుంది, చాలా బాగుంది. ఇక్కడ కూడా ఉన్నాయి కొన్ని. ద బ్యూటిఫుల్ నేచర్, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. సే జస్ట్ ఇక మా పిల్లలు ఇక్కడ ఉన్నారు. పిల్లలు ఎక్కడ ఉన్నారు? గీవేమో గీడనే ఉన్నాయి, ఈయనే ఉన్నాయి. బ్యూటిఫుల్, సీరియస్లీ బ్యూటిఫుల్. ఆ పిల్లలు మరి చెట్టు చూసిన తర్వాత ఇక్కడ కైండ్ ఆఫ్ స్మాల్ జూలా ఉంది. ఇక్కడ అందరు వచ్చి పార్క్లో తినడానికి కూర్చొని. మహబూబ్ నగర్ ఇదే, ఎగ్జాక్ట్లీ దిస్ ఇస్ మహబూబ్ నగర్. అటు నుంచి హైదరాబాద్ నుంచి వస్తుంటే ఇది మహబూబ్ నగర్ నుంచి ఇట్లా తీసుకోవాలి, రైట్ తీసుకోవాలంటే పిల్లలు మరి హార్డ్లీ 4 to 5 kilometers ఉంటుంది. లుక్ ఎట్ దిస్ నిసి రోడ్ రికార్డ్ అయ్యి ఎంత బాగుంది చూడు రోడ్లు. కొడుకులు మహబూబ్ నగర్ అంటే ఒకప్పుడు పూర్తిగా అధ్వానం చూసేవాళ్ళు, అట్లాంటిది ఇప్పుడు ఎంత డెవలప్ అయింది, ఎంత బ్యూటిఫుల్ ఉంది రోడ్డు. చాలా చాలా బాగుంది అబ్బా. మళ్ళీ గ్రీన్ ఇక్కడే పిల్లలు మరి వెళ్ళేసి వెళ్తున్నాము. ఈ వే అయితే స్పెషల్లీ వే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒకప్పుడు మహబూబ్ నగర్ అంటే పూర్తిగా చాలా ఘోరంగా చూసేవాళ్ళు, అసలు విచిత్రం అనిపిస్తుంది. ఏడ చూసినా గ్రీనరీ అండ్ ఏడ చూసినా వాటరు, చెట్లు అండ్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది అబ్బా. ఎస్పెషల్లీ ఈ కొంచెం వే 3-5 kilometers అనుకుంటా, చాలా చాలా బాగుంది. ఎవరన్నా రాకపోతే జస్ట్ ఫర్ లాంగ్ డ్రైవ్ గురించి అని రావచ్చు, మీరు చాలా ఎంజాయ్ చేస్తారు.